అయితే అల్లు అర్జున్ సంబంధించి ఇంకా అల్లు అర్జున్ గవర్నమెంట్‌కి మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటన గురించయితే ఈ వీడియో గురించయితే మాట్లాడుకుందాం. ఇప్పట్లో అయితే ఆగేలాగైతే కనిపించట్లేదు. తెలంగాణ పోలీసులైతే హైకోర్ట్‌కైతే ఎళ్ళడం అనేది జరుగుతుంది. అది జరిగి నిన్నైతే జరిగిందనమాట అది. ఇప్పుడైతే మాత్రం ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు. రోజు రోజుకి దీని మీద ఉన్న కేసులైతే పెరుగుతూనే ఉన్నాయన్నమాట. అల్లు అర్జున్‌కైతే మాత్రం ఇంటర్‌నల్ బెయిల్ అయితే ఇచ్చిందనమాట నెల రోజులకని. ఈ లోపైతే మాత్రం ఏదైనా ఇష్యూ జరిగినా మీకైతే మాత్రం అరెస్ట్ చేసేస్తానని డైరెక్ట్‌గా అయితే మాత్రం చెప్పడం అయితే జరిగిందనమాట అల్లు అర్జున్‌కైతే బెయిల్ ఇచ్చినప్పుడే అప్పట్లో. ఒకవేళ తప్పున్నట్లయితే మాత్రం కంప్లీట్‌గా అయితే ఆయనకైతే జైల్‌లో అయితే వేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ తప్పు ఏమీ లేదు అనే ప్రూఫ్ అయితే మాత్రం ఈ నెల రోజుల్లో జరిగితే ఆయనకైతే మాత్రం బెయిల్ అయితే ఇచ్చేసి ఆయనకింకా ఈ కేస్‌తో సంబంధం లేకుండా వదిలేయడం అయితే జరిగిద్ది. పోలీసులైతే ఆ బెయిల్‌ని క్యాన్సెల్ చేయాలని ట్రై అయితే చేస్తున్నారు. అల్లు అర్జున్ గారికి బెయిల్ క్యాన్సిల్ అవ్వడానికి మేము ఇష్టపడుతున్నాం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇల్లీగల్‌గా అయితే మాత్రం ప్రెస్ మీట్ అయితే పెట్టి అందరితో అయితే మాట్లాడడం అయితే జరిగింది. మీడియాతో అయితే మాత్రం అని మేమైతే ఫైర్ అయితే అవుతున్నామని పోలీసులైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అది ఏంటంటే ప్రెస్ మీట్ అంటే మీకందరికి తెలిసిందే కదా! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే మాత్రం అసెంబ్లీలో మాట్లాడిన ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట అల్లు అర్జున్ గారైతే మీడియాతో. అలా పెట్టకూడదని ఇల్లీగల్‌గా అది అయితే మాత్రం జరుగుతుందని పోలీసులైతే ఆ కేస్‌ని ఇంకొద్ది స్ట్రాంగ్‌గా చేయాలి. ఈయనకైతే మాత్రం బెయిల్ కూడా ఇప్పించకూడదని స్ట్రాంగ్‌గా అయితే ఉన్నారనమాట ప్రతి ఒక్క పోలీస్ అయితే. ఆ ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్ గారైతే ఏం చెప్పారంటే, నాకైతే ఆవిడ చనిపోయినట్టు తెలీదు. ఆ రోజు నేను నార్మల్‌గా మూవీకైతే వచ్చాను. జస్ట్ నార్మల్‌గా వెళ్ళిపోయాను. ఆ విషయం నాకు తర్వాత రోజు తెలిసిందని తనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు అదంతా సంభాషణ ఎలా జరిగిందంటే అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అనే ముద్రైతే పడిపోయిందనమాట ప్రతి ఒక్క దాంట్లో. దీనివల్ల పోలీసులైతే కోర్టుకెళ్ళి పిటిషన్ పెట్టడం, ఇంకా జైలుకైతే వెళ్ళాలని కోరుకోవడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్క పోలీస్ అయితే అల్లు అర్జున్. ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఆ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల కొద్దిగా ప్లస్ అయింది దానికే. ఎందుకంటే కొద్దిగా మైనస్ కూడా అవ్వచ్చు. కానీ ప్లస్ అయితే ఎందుకైంది అనంటే కొద్దిగా ఇంకా భారీగా ఆయన చేసిన తప్పుల్ని ప్రతి ఒక్కరు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఆయన ఇంకా ప్రూఫ్ చేసుకోవడానికి ఛాన్స్ లేకపోతే ఆ ప్రెస్ మీట్ వల్ల కూడా ఇంకా పెద్ద తప్పు చేశాడని ప్రతి ఒక్క పెసలైతే అనుకుంటారనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాల్సిందే అని ప్రతి ఒక్కరైతే అనుకుంటారు. ఇదైతే ఇంకా జీ ఖచ్చితంగా అయితే మాత్రం ఈ పాటికి జైలుకైతే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే అల్లు అర్జున్‌కి అయితే వచ్చేది ఆ ప్రెస్ మీట్ పెట్టకపోతే. ఇక ప్రెస్ మీట్‌లో మంచిగా మాట్లాడినట్టుగా అయితే మాత్రం ఇంకా సారీ అని రేవతి గాడికైతే నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ప్రాణం తిరిగి రాదు అని మంచి మాట్లాడితే ఆయనకి జైలు నుంచి బెయిల్ అయితే వచ్చేదని ఖచ్చితంగా అయితే కోరుకుంటారనమాట ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే కొద్దిగా అయినా ఆయన రిక్వెస్టబుల్‌గా మాట్లాడాలి కదా! అల్లు అర్జున్ గారు ఆయన. ఇది బెయిల్‌తోని ఆగకుండా నార్మల్‌గా ఇంకా కూడా వైరల్ అయిందనుకోండి, ఇది సుప్రీం కోర్ట్‌కి కూడా ఈ కేస్‌కెళ్ళడానికి ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. ఇప్పుడు తెలంగాణ హైకోర్ట్ అనేది ఏ నిర్ణయం తీసుకుంటుందో ఈ బెయిల్ దగ్గర క్యాన్సలా లేకపోతే కంటిన్యూనా అనేది మనం ఇప్పుడు చూడాలి. ఇది ఎలా నడుస్తుంది? ఎలా అయిద్దనేది మీరైతే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను కొద్దిగా తెలుసుకుంటా. ఈ బెయిల్ అనేది నాకు తెలిసి క్యాన్సెల్ అవ్వడానికి అవకాశం అయితే లేదు అని అయితే అనిపిస్తుంది. అల్లు అర్జున్‌కి అయితే మాత్రం ఫుల్ బ్యాడ్ టైమ్ అయితే నడుస్తుందని చెప్పాలన్నమాట. ఏదో ఒకటి ఆయనైతే మాట్లాడడం, కమిషనర్ మాట్లాడడం, సీఎం మాట్లాడడం, ఇంకా ప్రతి ఒక్క పోలీసు కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇంకా జనాలు కూడా ఆయన వైపు అయితే మంచిగా మాట్లాడే ఛాన్స్ అయితే లేకుండా వాని గురించి చెడుగా మాట్లాడడం అయితే జరగడం. ఇంకా ఆళ్ళ ఇంటికైతే దాడి చేయడం ప్రతి ఒక్కటైతే జరుగుతుందనమాట. ఫుల్ బ్యాడ్ టైమ్ అయితే నడుస్తుందని చెప్పాలనమాట అల్లు అర్జున్. ఇక బెయిల్ అయితే అల్లు అర్జున్‌కైతే వచ్చిందని రేవంత్ రెడ్డి గారు కూడా ఫుల్‌గా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలుకి బెయిల్ కానిది ఈ కేస్ అనేది ఎంతవరకు కంటిన్యూ అవుతుందనేది ఇప్పటిదో కూడా అర్థం కావట్లేదనమాట. ఈ పర్టిక్యులర్ సీన్ జరుగుతున్న కేసులో ఇంకొక కేసు కూడా 'పుష్ప 2' సినిమా మీద అయితే పడడం అయితే జరిగింది. ఏంటంటే ఈ మూత్రం పోసే ఈ సీన్ అయితే ఏదైతే ఉందో యూరిన్ పోసేది. అది చాలా వైరల్ అయ్యి 'పుష్ప 2' మూవీ మీదే కేసేయడం అయితే జరిగిందనమాట. డైరెక్టర్ మీద కూడా. ఇంకెలాగో బయటకొచ్చేసింది మూవీ. ఇంక అందరూ చూసేసారు కాబట్టి ఇది స్పాయిలర్ అయిపోయిద్ది. ఎందుకంటే ఈ సీన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కాబట్టి ఇది కేస్ అయితే స్ట్రాంగ్ అయితే మాత్రం వెళ్ళిపోద్దనమాట ముందుకి. దీని మీద మల్లన్న ఎవరైతే ఉన్నారో ఆయనైతే మాత్రం బాగా ఫైర్ అయిపోయి సుకుమార్ మీద, అల్లు అర్జున్ మీద ఫుల్‌గా కేస్ అయితే ఏయడం అయితే జరిగిందనమాట. ఇంకా ప్రొడ్యూసర్ మీద కూడా. ఇది మనం గమనిస్తే ఎలాగంటే పర్టిక్యులర్ సీన్ ఏదైతే ఉందో ఇది చిన్న దీనికి అంటే మామూలుగా ఎన్నో సినిమాలుంటాయి. పోలీస్ ఆఫీసర్‌లకి ఎన్నో మంది దెబ్బలు కాస్తారు. ఎంతోమంది ఏడ్చే సీన్‌లు కూడా ఉంటాయన్నమాట పోలీస్ ఆఫీసర్ గురించి. కానీ పర్టిక్యులర్‌గా అన్ని సీన్‌లు ఆపేసి 'పుష్ప' మీద టార్గెట్ ఏసారు. అంతే అర్థం చేసుకోవచ్చు. అసలకి కల్పితాలు అనేది మనం మెన్షన్ చేస్తారు కదా సినిమాలో. అంత మామూలుగా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని కిందకిస్తాడు హెడ్డింగ్. మళ్ళీ అది కాక కొన్ని సిగరెట్ తాగినప్పుడు కూడా హెడ్డింగ్ ఇస్తాడు. వాహనాలు స్పీడ్‌గా నడపకూడదని కూడా హెడ్డింగ్ ఇస్తాడు. అలానే
కొన్ని సీన్స్ మనం వచ్చినప్పుడు ఇదన్నీ కలుపుతాలే అని అర్థం చేసుకోవాలి. ఇంకా అది కూడా మనుషులు చేయాలని పర్టిక్యులర్‌గా అనుకోకూడదు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా అనేదే ఫస్ట్ ఒక డ్రామా. ఇది ఒక రియాలిటీ కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జనాలందరికి తెలిసే కదా! మళ్ళీ ఇంకెందుకు కొత్తగా మళ్ళీ కేసులు దీని మీద ఎయడం అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఈ పోలీస్ ఆఫీసర్‌లందరూ అయితే మాత్రం నాకు తెలిసి మేబీ 'పుష్ప' మీదైతే టార్గెట్ అయితే జరిగింది. అల్లు అర్జున్ గారి మీద అయితే మాత్రం ఫుల్‌గా ఫైర్ అయితే అవుతున్నారని ఇక్కడైతే మనం అర్థం చేసుకోవచ్చు. మనం మూవీలో కూడా చూసుకోవచ్చు. అల్లు అర్జున్ ఒక సీన్‌లో అయితే మాత్రం అది సడన్ బ్రేక్ అయితే మాత్రం లాగుతారన్నమాట పైకి. అది లాగినప్పుడు బట్ నాకు నేమ్ తెలీదు. అది లాగినప్పుడు ఏమైద్దంటే సడెన్‌గా కార్ అయితే మాత్రం డ్రిప్ పెట్టి కొడుతుంది. కానీ బయటైతే మాత్రం ఏం జరిగిద్ది ఉల్టా పడి మొత్తం లోపల ఉన్న మనుషులైతే చనిపోవడం అయితే జరుగుతుంది. కానీ అది మూవీ గైస్. మూవీ అయితే ఎలాగుండిద్ది ఒక డ్రామా. ఒక హీరోని హైలైట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలా అంతేగాని చూసుకోవాలి కానీ మన పోలీసులకి ఇబ్బంది పెట్టారని పర్టిక్యులర్‌గా సీన్‌లో కొన్ని జరిగాయని బయటైతే కేస్ అయితే ఎయడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే కలుపుతాలని మనం ఫస్ట్ నుంచే మనకు తెలుసు. అసలు ఫస్ట్ మూవీ ఏసినప్పుడు కూడా ఇదంతా లోపల జరిగేవన్నీ కలుపుతాలే అని మనకైతే మెన్షన్ కూడా చేయడం అయితే జరుగుద్దనమాట. ఆ డీసీపీ గారైతే మాత్రం ఒక చర్య అయితే తీసుకున్నారు. ఏందంటే ఆ ఏసీపీకి అరెస్ట్‌లో ఉన్నాడు. అది జస్ట్ ఆయనకి సస్పెండ్ ఉన్నాడనమాట. చిన్న లంచాలు తీసుకున్నప్పుడు ఏసీపీని సస్పెండ్ అయితే చేశారు. ఆయనైతే ఇల్లీగల్‌గా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో, ఆ ప్రెస్ మీట్ అనేది మంచిది కాదు అని డీసీపీ గారైతే మాత్రం ఆయన మీదైతే మాత్రం మంచిగా ఫైర్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. అంటే పోలీసులు గొడవ అయితే అవ్వచ్చు. కానీ పర్టిక్యులర్‌గా ఏమైందంటే అందరూ ఏ పోలీస్ చూసినా కూడా 'పుష్ప' సినిమా మీద ఇంకా అల్లు అర్జున్ గారి మీద అయితే మాత్రం ఫుల్ రివెంజ్ అయితే తీసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆ ఏసీపీ గారి మీదకైతే సస్పెండా లేకపోతే ఫుల్‌గా సస్పెండా అనేది తెలియట్లేదనమాట. చూడాలి ఇంకా. బట్ ఓట్ల గారికైతే మాత్రం ఈ 'పుష్ప 2' మీద అయితే మాత్రం ఏదైతే ఉందో అదైతే మాత్రం కేసు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా అల్లు అర్జున్ గారి మీద అయితే మాత్రం ప్రతి ఒక్క ప్రాబ్లం వైపు అయితే నడుస్తుందని చెప్పాలనమాట. బట్ ఓవరాల్‌గా ఎలాగంటే ఈ అల్లు అర్జున్ గారికి అయితే ఇది అయితే ఫుల్ బ్యాడ్ టైమా లేకపోతే గుడ్ టైమ్ అర్థం కావట్లేదనమాట. ఆ రకంగా అవుతుంది. ఫుల్ బ్యాడ్ టైమ్ అయితే ఇదైతే మాత్రం. ఒక పక్క చూస్తేనేమో 'పుష్ప' భారీగా వసూలు రావడం అయితే జరుగుతుంది. అది గుడ్ టైమ్‌గా చూడొచ్చు. బ్యాడ్ టైమ్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అయితే జైలు వెంట తిరగడం అనేది ఫుల్ బ్యాడ్ టైమ్ అని చెప్పాలనమాట. ఈ 2 విధాలుగా ఎలాగని చూసుకున్నా నెక్స్ట్ ఏదైనా సినిమా తీయాలనుకోని మనం కూడా కోరుకుందాం. గైస్ ఈరోజు ఈ వీడియో అయితే ఎండింగ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే. బాయ్.